ఏ రాజకీయ నాయకుడికైనా ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్ర ప్రజల పట్ల ఒక విజన్ అనేది ఉండాలి. కానీ విజన్ ఎలా ఉండాలంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురావాలని ప్రవేశపెట్టి గొప్పగా అమలు చేసినటువంటి విజన్ వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలోని 95% కుటుంబ సభ్యులకు అందజేస్తూ 3257 ప్రొసీజర్స్ని పెంచుతూ అనేక డిజీజెస్ని యాడ్ చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు, పేదవాడి ఆరోగ్యత ప్రభుత్వంగా మన బాధ్యత అని చెప్పి మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. పేదవాడి ఇంటి దగ్గరికే గవర్నమెంట్ డాక్టర్ని పంపించి వైద్యం అందించాలనేటువంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనే విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా అనేక కొత్త ఇనిషియేటివ్స్ తీసుకువచ్చి ఈ విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేసి తమ 5 ఏళ్ల జగనన్న పాలనని ప్రజలకు అందించారు. ఇది విజన్ కమ్ ప్యాషన్ అంటారు దీన్ని. ఏదో పేపర్ల మీదో పీపీటీ ప్రెజెంటేషన్ల మీదో లేకపోతే మాటల్లోనో వార్తల్లోనో విజన్ ఉంటే సరిపోదు. విజన్తో పాటు చెయ్యాలనేటువంటి తపన, దానికి ప్యాషన్ తోడయి అది ఇంప్లిమెంట్ అవుతేనే విజన్కి అర్థం పర్థం ఉంటుంది.